దేవుడంట సమస్తాన్ని సృజించి మన పాదాల కింద పెట్టాడు. దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయన సర్వ సృష్టికర్త. సమస్తాన్ని చేసి కదా, ఆదికాండం 1:26 అదే ఉంటుంది. నువ్వు ఫలించు, అభివృద్ధి చేసు, విస్తరించు, భూమిని నిండించు, దాన్ని లోపరుచుకో, దాన్ని ఏడు అని ఉంటుంది. మనిషిని సృజించిన వెరీ నెక్స్ట్ మినిట్ దేవుడు పలికిన మాట ఏంటంటే నువ్వు ఫలించాలి, నువ్వు విస్తరించాలి, వ్యాపించాలి, అభివృద్ధి చెందాలి, మరి ఈ భూమిని లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి అని దేవుడు పలికితే మరి నీకు వాగ్దానమే గుర్తు రాకపోతే దాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటావు కదా? నీకు వాగ్దానమే గుర్తు రాకపోతే దాన్ని ఏ విధంగా పొందుకుంటావు? ఆ వాగ్దానాన్ని ఏ విధంగా అనుభవిస్తావు? కాబట్టి దేవుని వాగ్దానము తప్పిపోకుండా నువ్వేం కలిగి ఉండాలంట? ఒకటి భయము కలిగి ఉండాలంట. హల్లెలూయా. నిజంగా ఈరోజు చాలా మంది మీకు వాక్యం అర్థమైనప్పుడు హల్లెలూయా అనో, దేవునికి స్తోత్రం అనో, ఆమేననో అని చెప్తా ఉంటారు, బుర్రకథ చెప్తా ఉంటారు. మా నాన్న చిన్నప్పుడు, మేము చిన్న పిల్లలప్పుడు ఎలిమెంటరీ సెక్షన్ అప్పుడు బుర్రకథ చెప్పేవాడు. మా నాన్న హెచ్ఎం, ఆయన హై స్కూల్ హెచ్ఎం. ఆయన ఏం చెప్తా ఉంటాడు తెలుసా? బుర్రకథ చెప్తా ఉంటాడు. తందానా ఓరి దేవనందనా అంటా ఉంటాడు. తందానా అని ఆ స్టోరీ చెప్పి తందానా అంటా ఉంటే ఆయన వెనకాల కోరస్ పాడుతూ ఉంటాడు. అర్థమవుతుంది. విన్నారా ఎప్పుడైనా బుర్రకథ అంటే? నిజంగా ఒక బుర్రకథ చెప్పేవాడికే కోరస్ ఉంది కదా. దేవుని జీవం కలిగిన వాక్యం మాట్లాడుతూ ఉంటే హల్లెలూయానో, ఆమేననో, దేవునికి స్తోత్రమనో మనము స్పందించాలి. హల్లెలూయా. చూడండి రెండో మాట, రెండో వచనంలో ఏముందో అనిపించదు. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏమైందంట? విన్న వాక్యం ఏమైపోయిందంట? నిష్ప్రయోజనం అయిపోయింది. విన్న వాక్యము వినుట వల్ల ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది.